శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణదేశకేంద్రులు వారు రచింపబడిన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి 16వ అధ్యాయము గురు శిష్యోభయ లక్షణం నుండి 3వ కందార్థము క్రమ సంఖ్య 250. గురు బోధల చేతను పరిపూర్ణము నెరిగి ఎరుక బాసిన అతనిన్ గురు తెరుగ నొరుల శక్యమే ఎరిగిన నరులిట్టి బోధ నెరిగిరోయన్నా వారెరుగాని మరుగుండదన్నా చిరుత పాపని రీతి మరిపై చాచము బాతి తిరుగుచునుండు వెక్కురు మాడ్కి గురుడెట్లు ఎరిగేరోయన్నా వారెరుగాని మరుగుండదన్నా. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరహితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్భాగవత కృష్ణదేశకేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధర్ములు 16వ అధ్యాయము గురు శిష్య ఉభయ లక్షణము నుండి ఈరోజు మనము 3వ కందార్థాన్ని విచారించుకుంటున్నాం. అంటే క్రమ సంఖ్య 250. క్రిందటి కందార్థంలో గురుమూర్తి ఆశ విడవకపోయినను, శిష్యుడు ధనలోభము కలవాడైనను, ఇద్దరకు అంటే ఒకరిపై మరొకరికి గౌరవం ఉండదు. గురువు శిష్యుని తన కన్న కుమారునిగా చూడకపోయినా, శిష్యుడు గురుమూర్తిపై ఆ నిర్ణయం నిలపకపోయినా, అనగా గురుమూర్తిని తండ్రిగా చూడకపోయినను, ఆ గురు శిష్యులు ఇద్దరు అధికీనులు, అంటే చాలా గొప్ప అజ్ఞానులు అంటూ మనము క్రిందటి కందార్థంలో విచారించుకున్నాం. తదుపరి కందార్థము 16వ అధ్యాయము గురు శిష్య ఉభయ లక్షణంలో ఈరోజు 3వ కందార్థము క్రమ సంఖ్య 250. ఈ కందార్థంలో అశరీర పద్ధతిని గురించి తెలియజేస్తున్నారు. ఎలా అంటే, గురు బోధల చేతను గురు బోధల చేతను పరిపూర్ణము నెరిగి ఎరుక భాసిన అతని గురు తెరుగ నరుల సఖ్యమే ఎరిగిన నరులిట్టి బోధ నెరుగారోయన్నా వారెరుగాని మరుగుండదన్నా చిరుత పాపని రీతి మరి పైశాచము వాతి తిరుగుచునుండు వెక్కురు మాట్కి గురుడెట్లు ఎరిగేరోయన్నా
వారెరుగాని మరుగుండారన్నా చెప్తున్నాడు ఆయన. శిష్య, అయ్యా, గురుబోధ, గురుబోధ అనగా ఆత్మబోధ. అంటే ఆ గురు ప్లస్ గురు. గురుబోధ అంటే ఇప్పుడు ఉదాహరణకి నేనున్నాను, మరి నేను నీకు ఏదైనా చెప్పాలన్నప్పుడు నేను ఏం చెప్పాలి అంటే గురు బోధను చెప్పాలి. అంటే చూడు, అక్కడ నా గురుదేవుడు అయినటువంటి పరమానంద శంకరనారాయణ స్వామి నాకు ఏ బోధనైతే తెలియజేశాడో ఆ గురు బోధ. అంటే పరిపూర్ణ బోధ, పరిపూర్ణము నెరిగి ఎరుకను భాషిన అతని అనగా ఆ స్వతసిద్ధమైన పరిపూర్ణము ఉన్నదని, దాని యందు గుర్తెరిగే ఎరుక లేనిదని దృఢపరుచుకొని అట్టి ఎరుకను కూడా విడిచిపెట్టిన వారు అతని అంటే అట్టి వారిని, అంటే అట్టి మహాత్ముల ఉనికిని గురుతెరుగ సామాన్యులు తెలుసుకొనుటకు వీలు అవుతుందా అంటే సామాన్యులకు వీలు కాదు. గురుతెరుగా అంటే అటువంటి మహాత్ముల యొక్క ఉనికిని గుర్తెరుగా అంటే సామాన్యులు తెలుసుకొనుట సాధ్యం కాదు. గురుల సఖ్యమే అంటే సాధ్యం కాదు. ఎరిగిన నరులు అంటే ఒకవేళ ఎవరైనా వారి స్థితిని గుర్తించగలిగితే, ఇట్టి బోధన ఎరిగేరోయన్న ఒకవేళ వారి స్థితిని గుర్తించగలిగితే ఇట్టి బోధన ఎరిగేరోయన్న గొప్పదైన పరిపూర్ణ భావమును ఆరూఢపరుచుకున్న వారే ఉండవలెను. వారెరుగని మరుగుండరన్న పరిపూర్ణ బోధ యందు అట్టి వారికి తెలియని రహస్యం ఉండదు. అంటే అచలరుజ సాంప్రదాయమునందు బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహిత అని రెండు ముఖ్యమైన స్థితులు. ఒకటేంటి బ్రహ్మైవాహమస్మి, రెండు అహం పదార్థరహిత అని ఈ రెండు ముఖ్యమైన స్థితులు లక్ష్యముగా ప్రతిపాదింపబడి ఉన్నవి. అంటే దేనిని తెలిసిన మీదట అన్ని తెలిసినట్లగును, అట్టి దానిని తెలుసుకొనుట గురుబోధగా చెప్పబడును. దేనిని విడిచిన మీదట అన్ని విడిచినట్లగును, అట్టి దానిని గురుబోధగా చెప్పబడుతున్నది. ఎలా అంటే విద్యాంతం బ్రహ్మ విద్యాంతం వార్తికాంతమగోచరం నట్లుగా అపూర్ణ బోధ అని తెలిపినారు. అంటే గొప్పదైన పరిపూర్ణ బోధచే పరిపూర్ణ బ్రహ్మమును తెలిసి ఎరుకను విడిచిన వారిని గుర్తించుట ఇతరులకు సత్యం కాదు. ఒకవేళ అలా ఎరిగినచో వారి ఇట్టి బోధ నెరుగని వారు. అంటే ఎరుగని విడిచిన మహాత్ముడు అయిన గురువు ఎరుగని రహస్యం ఏది ఉండదు. రహస్యం హేతదుత్తమం అన్నట్లు చిరుత పాపని రీతి అంటే చంటి పిల్లవాని వలె, మరి పైశాచము బాతి అంటే ఒకప్పుడు పిశాచము పట్టిన వాని వలె, తిరుగుచూ నుండు వెక్కురు మాడికి అంటే మతిస్థిమితము లేని పిచ్చివాని వలె తిరుగుచుండును. అంటే వారు ఒకప్పుడు చిన్న పిల్లల వలె, ఒకప్పుడు పిశాచము పట్టిన వాని వలె,
ఒకప్పుడు పిచ్చివాని వలె శ్రేష్టలు ఏ నిర్ణయమును లేక తిరుగుచుందురు. అంటే ద్వంద్వ రహితులు, అంటే సంకల్ప రహితులు. చూడు, ఇక్కడ మనం ఏం చెప్తున్నాము అంటే చిరుత పాపని రీతి అని మనకి ఇక్కడ తెలియబడుతుంది. అది ఇట్లా ముఖ్యంగా చిరుత పాపని రీతి అనగానే ఏమిటి అంటే చిరుత పాపడు అంటే చంటి పిల్లవానికి ఆ తల్లిదండ్రులు ప్రేమతో ఆ బంగారు నగలు ఆభరణములుగా ధరింపజేస్తూ ఉన్నప్పుడు విపరీతంగా ఏడుస్తాడు. ఆ చిరుత పాపడు అంటే ఏంటో చూడు. ఆ చంటి పిల్లవానికి వారి ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు ప్రేమతో ఆ బంగారు నగలు ఆభరణాలుగా ధరింపజేస్తూ ఉన్నప్పుడు విపరీతంగా ఏడుస్తాడు. అయితే ఇంట్లో దొంగలు తమ నుండి తీసుకుపోయినప్పుడు నవ్వుతాడు. తన పై మీద ఉన్న బంగారాన్ని దొంగలు తీసుకుని పోయేటప్పుడు నవ్వుతాడు. వేచేటప్పుడేమో ఏడ్చాడు తల్లిదండ్రులు, ఆ దొంగలు వచ్చి తీసుకుపోయేటప్పుడు నవ్వుతాడు. అంటే చంటి పిల్లవాడి చేష్టలు అవి తెలియవు. అవును, వేసేటప్పుడు వేస్తున్నారని తెలియదు, తీసేటప్పుడు తీస్తున్నాడు అని తెలియదు, రెండూ తెలియదు. ఇక పిశాచము పైచాచము బాతి అంటే పిశాచము పట్టినవాడు, అంటే దయ్యం పట్టినవాడు తన వ్యక్తిత్వ లక్షణములను రద్దుపరుచుకొని తనను ఆవహించిన పిశాచ లక్షణములు ఎక్కగలిగి ఉండను అట్లుంటాడు. ఉదాహరణకి పిశాచము అంటే దయ్యం పెట్టినవాడు. ఉదాహరణకి ఒక స్త్రీ ఉందనుకో, ఒక పురుషుని యొక్క దయ్యం పట్టిందనుకో, లేక పురుషుడు ఉన్నాడు అనుకో, ఆడ స్త్రీ దయ్యం పట్టిందనుకో, ఆ దయ్యం తన నిజస్థితి పురుషుని లక్షణం మొదలుపెట్టి స్త్రీ లక్షణాలుగా వాడు వ్యవహరిస్తాడు. ఎందుకు అంటే ఆ స్త్రీ దయ్యం అనేటువంటిది ఆవాహనం అయ్యింది, దాని లక్షణాలుగా ప్రవర్తిస్తాడు. లేదా పురుషుడు అనుకుందాము, స్త్రీ పట్టిందనుకో, స్త్రీకి పురుషుడు పట్టాడనుకో, తన స్త్రీ లక్షణాలను వదిలిపెట్టి పురుష లక్షణాలను శాస్త్రం చేస్తుంది. ఎందుకు అంటే పిశాచం ఆవహించి ఉన్నది కనుక. అట్లా తన వ్యక్తిత్వ లక్షణములను రద్దుపరచుకొని అంటే లేకుండా చేసుకొని ఆవగించినటువంటి ఏ దయ్యమైతే ఆవగించిందో ఆ దయ్యం యొక్క లక్షణాలు పిశాచము లక్షణాలు. అంటే స్త్రీ అయితే పురుషుడు పడితే స్త్రీకి పురుషుడు పడితేనేమో పురుష లక్షణాలు, పురుషుడికి స్త్రీ పడితే అవగాహన చేస్తే స్త్రీ లక్షణాలు. ఈ విధముగా ఆ పిశాచము ఆ దయ్యము ఏదైతే ఆవగించిందో వాటి యొక్క లక్షణాలు కలిగి ఉండుట. ఇక వెక్కురు మాడ్కి అంటే జడత్వము చెందినవాడు. జడత్వము చెందినవాడు అనగా మనస్సున్నను వ్యవహార సత్తాగాక ఎట్లు క్రియాశూన్యమై సంచరిస్తూ ఉంటాడు. మనసు ఉన్నప్పటికీ కూడా మనసు వ్యవహార సత్తా చేయడం లేదు, ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు జడత్వముతో. అంటే ఇక్కడ చిరతాపాపడు అంటే బాలుడు. ఆ బాలుడు పరిపూర్ణ భావం ఆరుడై వారిని బాలుడితో పోల్చినారు. చూడు, తల్లిదండ్రులు బంగారు వేసేటప్పుడు ఏడుస్తాడు, విపరీతంగా ఏడుస్తాడు. అదే దొంగలు వచ్చి తీసుకుపోయేటప్పుడు నవ్వుతాడు. అంటే ఇక్కడ ఏంటి, రెండింటిని అవును కాదు అనకుండగా అట్లు చిరుతాపాపడు అంటే బాలుడు. బాలుడు ఏ విధంగా ఉంటాడో అట్లునే గురుమూర్తి ద్వారా ఈ పరిపూర్ణ బోధను ఆరుడపరుచుకున్నవాడు, ఆ పరిపూర్ణ భావం ఆరుడైన వాని స్థితి ఎట్లుంటుందంటే బాలునితో పోల్చినారు. ఎందుకు అంటే ఆ బాలునికి ఆ కామినీ కాంచనల యందు బాలుని దృష్టి ఉండదు గనక. కామినీ కాంచములు అంటే ఏంటి అంటే కామము యొక్క ఆలోచనలు తనకి ఉండవు బాలునికి, ఆ దృష్టి ఉండదు. ఆ కామినీ కాంచనముల యందు బాలుని దృష్టి ఉండదు గనక పరిపూర్ణ బోధ ఆరుడమైన దృష్టియు సమానమే. అంటే పరిపూర్ణ భావజ్ఞుడితో సమానము, బాలుడితో సమానం. అట్లనే పరిపూర్ణ భావజ్ఞుడైనటువంటి ఆరుడ స్థితి కలిగినటువంటి వారికి కూడా
ఆ యొక్క స్త్రీ గాని పురుషుడని గాని కామినీ కాంచనల యందు దృష్టి ఉండదు. ఎవరికి? ఆ పరిపూర్ణ బోధ ఆరుఢమైనటువంటి దృష్టి కలిగినటువంటి వానికి బాలునితో సమానం. అంటే ప్రాపంచికుల దృష్టి యందు అభిన్నముగా ఉండును. ఆ ప్రాపంచికుల దృష్టిలో ధనం మూలం మిదం జగత్ అన్నట్లుగా ఆ ధనమే సర్వస్వముగా ఎంచి ధనము కొరకై ఎన్నో శ్రమలైన పడి ధన సంపాదన చేతులు. ఆ ధనము లభించినంగా పొంగిపోదు. ఒకవేళ ధనము లేకపోతే కురింగిపోదు. అట్లే ఆ స్త్రీ వ్యామోహముచే మరికొందరు బద్ధులై ఆ స్త్రీకి బద్ధులై ఎట్టి త్యాగమైనా చేస్తారు. ఇక బాలుడనగా పసివాడికి ఆ స్త్రీ వ్యామోహం ఉండజాలదు కదా. ఒక ధన వ్యామోహము ఉండదు. ఆ తల్లిదండ్రులు తన యందు గారాభముచే ఎంతటి విలువగల నవరత్న స్థితి కలిగినటువంటి యొక్క ఆ సువర్ణ ఆభరణములో ధరించినను కూడా సంతోషముతో పొంగిపోడు. అట్లని దొంగ వచ్చి ఆ వస్తువులన్నీ ఒలుసుకొని పోయినప్పుడు దుఃఖపడడు. ఆరుడినికి కూడా కాంతా కనకముల యందు అట్టి తటస్థ భావమే బాలుని వలె ఉండును గాని ఎట్టి భ్రాంతులున్ని ఉండదు. కనుక అతడు ఆ విషయంలో బాలునితో పోల్చినాడు. ఇక ఉన్మత్తుడు అనగా పిచ్చివాడు. ఆ ప్రాపంచికులు ఆరుడత చూచి అతని పలుకులు విని అతని పిచ్చివానిగా భావింతురు. ఎలాగంటే అతడిచ్చు సమాధానములు తమ ప్రశ్నలకు సదుత్తరముగా కనిపించవు. ఒక కసాయివాడు ఒక గోవు కొరకై వెతుకుతూ వచ్చి ఒక విశ్వేశ్వరుని అడవిలో ఒక ఋషి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆ తపస్సు చేసుకుంటూ ఉన్నప్పుడు అతడు ఒక వ్యక్తిని వెంబడి పెట్టుకుంటూ వచ్చాడు. వచ్చినప్పుడు ఆ గోవు కనబడితే ఆ గోవు దాచుకున్నది. అయితే ఆ గోవు ఎట్లు పోయిందని అడగగా ఆ చూచే అప్పుడు ఆయన ఋషించాడు, చాలా తెలివిగా చెప్పాడు. నేను చెప్పినానా ఆ గోవుని తీసుకుపోయి వాడు కషాయి వాడు ఆ గొంతు కోసి వాడు మాంసం నమ్ముకుంటాడని. ఒకవేళ చెప్పకపోతే అధర్మం చేసిన వాడిని అవుతాను అని చెప్పని ఆ ఋషీశ్వరుణ్ణి అడిగినప్పుడు రెండు విధములా ఆలోచన చేస్తాడు. ఆలోచన చేసి ఎంతో యుక్తిగా చెప్తాడు. ఏం చెప్పాడు యుక్తిగా అంటే, చూచే కన్ను చెప్పలేదు, చెప్పే నోరు చూడలేదు అని సమాధానం చెప్పాడు. ఇది చూడు ఎట్లుందో. వచ్చారు, ఓయా ఇట్లా ఏమైనా ఆవు పోయిందా అంటే అప్పుడు ఆయన ఆలోచించుకొని తక్షణమే యుక్తితో చెప్పాడు. అటు చెప్పకపోయినా బరువు, ఇటు చెప్పినా బరువు. కాబట్టి రెండింటి విధంలో ఆలోచన చేసి చూచే కన్ను చెప్పలేదు, చెప్పే నేను చూడలేదు అని సమాధానం చెప్పాడు. అప్పుడు అతడు ఆ సాధువును ఏమి చేయలేక చిచ్చి వీడెవడో పిచ్చివాడు లాగున్నాడని చెప్పని ఆ కషాయవాడు వెళ్ళిపోయినాడు. అతని మాటలు వీడికి పిచ్చివాని మాటలుగా కనిపించాయి కదా. అట్లు విమర్శించే వారికి ఈ ఋషి మాటలు వింతగా ఉండును. ఎలాగంటే ఆ కంటి ద్వారా చూసేది, నోటి ద్వారా మాట్లాడేది ఒకే మనస్సు కనుక ఋషి చెప్పుటకు ఇష్టము లేక యుక్తిగా తప్పించుకున్నట్లు భావింతురు. కానీ యథార్థ స్థితి ఏమనగా చూచేది, అనేది, వినేది అన్ని మనస్సే. చూచేది, అనేది, వినేది అన్ని మనస్సే. కానీ ఆ మనస్సు గురువు ఆజ్ఞ మీరక పరిపూర్ణ పద్ధతిగా నుండును. కనుక ప్రాపంచికులు సరిగా అతనికి ప్రత్యుత్తరములు ఇచ్చుటకు వారు ప్రయత్నిస్తారు. కానీ వారికి ఆ నిర్ణయములున్నవు ఏవి ఉండవు. వీరు నా వారు, వీరు పైవారు అని నిర్ణయమున్న ఉండదు. కనుక ప్రాపంచికుల దృష్టికి వాడు పిచ్చివాడుగా తోచును, కనబడును.
ఇక పిశాచము, ఆ పిశాచము ఆవగించిన వాని అంతఃకరణమునందు వాని యొక్క వ్యక్తిత్వ లక్షణములన్నీ అవి ఎన్ని ఉండనప్పటికీ కూడా పిశాచం యొక్క వ్యక్తిత్వమే ఆరోపితమై ఉండును గనుక వాడు పిశాచం యొక్క నిర్ణయానుసారమే ఆ కర్మేంద్రియములు వ్యాపారము చేయును. ఉదాహరణకు ఆ పురుష పిశాచము వహించిన ఆ స్త్రీ పురుషుని వలనే ఆ వ్యవహార భావములు ప్రకటనము గావించును. ఎందుకు అంటే అంతఃకరణమందు పరిపూర్ణ స్థితి చేకూరిన పురుషుడు ఆ పరిపూర్ణ స్థితి నిర్ణయానుసారమే కర్మేంద్రియ వ్యాపారములు జరిగించును. తన కర్తవ్యం ఏముండదు. కనుక పరిపూర్ణుని కర్తృత్వరహిత కర్మాచరణ విధానమునకి దృష్టాంతము పెద్దలు తెలుపబడింది, పెద్దలచే తెలియజేశారు. కానీ పరిపూర్ణుడు పిశాచ చేష్టలు చేయనుడికి దృష్టాంతము ఇవ్వబడలేదు. అట్లే పరిపూర్ణుడు పిచ్చివాని వలె గుడ్డలు చింపుకుంటాడు, మరి దిగంబరుడై ఉంటాడు అని గాని, ఆ చంటి పిల్లవాని వలె మలమూత్రముల్లో పొర్లాడుతాడు అని గాని అర్థం చెప్పరాదు. అందుకు ఆ దృష్టాంతం ఇచ్చారు. అంటూ ఏ నిర్ణయం లేక అతను వ్యవహరిస్తాడే గాని ఆ పసిపిన్నవాని వలె ఆ యొక్క మలమూత్రముల్లో పొరలాడము గాని, బట్టలు నింపుకోవడము గాని, లేక దిగంబరుడై తిరిగేవాడు గాని అట్లా పిచ్చివాని వలె ఉండు. అవును కాదనకని ఉంటాడు అని కేవలం ఆ దృష్టాంతం ఇవ్వబడిన. అయితే ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ, ఇంకా ఈ కన్నార్థ భావాన్ని తమ గురువుల ద్వారా విచారించి తెలుసుకుంటారని కోరుకుంటూ, జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.